కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి 4,85,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా నారాయణపూర్ మీదుగా, జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరుతూ ఉంది. ఇప్పుడుగా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఇక ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత అయితే వరద వస్తుందో చూసుకొని సముద్రంలోకి వదలటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇక ఆల్మట్టి నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఎంత వస్తూ ఉంది, ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్రలో, కర్ణాటకలో కురిసిన అతి భారీ వర్షాలతో ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్కి 1,23,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ అవుతూ ఉంది. నారాయణపూర్ నుంచి కూడా అక్కడ కూడా 28 టీఎంసీల కెపాసిటీ కాబట్టి ఆ వరద మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేశారు. జూరాలకు వచ్చేసరికి 1,45,000 క్యూసెక్కుల వరద జూరాలకు చేరుతా ఉంది. 11 విద్యుత్ యూనిట్ల ద్వారా 38,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,15,000 క్యూసెక్కులు, మొత్తం మీద 1,55,000 క్యూసెక్కుల వరకు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ అయింది. ఇక తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. 56,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. సుంకేసుల మీదుగా శ్రీశైలం చేరుతూ ఉంది. మొత్తం మీద తుంగభద్ర నుంచి, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 2,20,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతూ ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో 5 గేట్లు ఎత్తేసి 2,30,000 క్యూసెక్కుల పైగా వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక వరద పెరిగినప్పుడు కొన్ని గేట్లు ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్కోసారి 10 గేట్లు కూడా లిఫ్ట్ చేశారు. ఇక ఆ గేట్లు క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మధ్యలో కొంత వరద ఇంకా తగ్గుముఖం పడుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకి 883 అడుగుల వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి 207 టీఎంసీలు వరద చేరింది. ఇక పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, నెట్టెంపాడు, భీమా, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ 45,000 క్యూసెక్కులు అక్కడ పంట కాలువలకు వినియోగించుకుంటూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి ఒక 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. గేట్లు ఎత్తివేయడం ద్వారా కూడా ఒక 2 లక్షల క్యూసెక్కులు పైగా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది కాబట్టి 590 అడుగులకి 590 అడుగులు నీటిని నిల్వ చేశారు. 312 టీఎంసీలు 310 టీఎంసీలు వరద చేరింది. ఎడమ కాలువకి 8,000 క్యూసెక్కులు, కుడి కాలువకి 9,000 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,850 క్యూసెక్కులు వాడుతూ ఉన్నారు. ఇక 16 గేట్లు ఎత్తివేసి 2,85,000 క్యూసెక్కుల వరదని పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల కూడా నిండిపోయింది. 45 టీఎంసీలకి 45 టీఎంసీలు వరద చేరింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ అయినాయి. గేట్లు ఎత్తివేయడం ద్వారా ప్రకాశం బ్యారేజీకి మరో 3 లక్షల క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మొత్తం మీద పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా ప్రకాశం బ్యారేజీకి 3,50,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఇక ప్రకాశం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో మరో 1,00,000 క్యూసెక్కుల వరద కూడా జాయిన్ అయింది. దీంతో మొత్తం మీద తాజాగా ప్రకాశం బ్యారేజీకి 4,80,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. 70 గేట్లు ఎత్తివేసి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేశారు. ఒక 5,000 క్యూసెక్కులు మాత్రం పంట కాలువలకి విడుదల చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కొంచెం వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మోస్తరు వర్షాలు మాత్రమే నమోదవుతూ ఉన్నాయి. 2 లక్షలు 3 లక్షల క్యూసెక్కులకి తగ్గే అవకాశం ఉంది. వరద గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే 2-3 రోజుల తర్వాత మరో అల్పపీడనం ఏర్పడితే మాత్రం మరొకసారి వరద టచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.